నమస్తే, వెల్కమ్ టు స్టడీ టైం. దేశవ్యాప్తంగా విశేష పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి రేవా యూనివర్సిటీ విద్యారంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతోంది. నాణ్యమైన ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సులు అందించడంతో పాటు విద్యార్థులకు డిజిటల్, ఆన్లైన్ సహకారం అందించడం, జాగృతి అనే కార్యక్రమం ద్వారా ఓటు హక్కు వినియోగం, గ్లోబల్ వార్మింగ్, కోవిడ్ నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పిస్తోంది. విద్యార్థులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలు అందించడం, వారికి సకాలంలో పరీక్షలు నిర్వహించడం, వీలైనంత త్వరగా వాటి ఫలితాలను అందించడానికి కృషి చేస్తోంది రేవా యూనివర్సిటీ. ఈ ఏడాది అడ్మిషన్లన్నీ ఆన్లైన్ విధానంలోనే పూర్తి చేసినటువంటి యాజమాన్యం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు వర్చువల్ టూర్ విధానంలో యూనివర్సిటీ క్యాంపస్ను సందర్శించే ఏర్పాటు చేశారు. అలాగే కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఫేర్వెల్ ఏర్పాటు చేశారు. స్వాతంత్ర దినోత్సవాలను కూడా వర్చువల్ విధానంలోనే నిర్వహించారు రేవా యూనివర్సిటీ. అలాగే ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, అప్లైడ్ సైన్సెస్, లీగల్ స్టడీస్ వంటి నాన్ ఇంజనీరింగ్ కోర్సులను యూనివర్సిటీ మొట్టమొదటిసారి వర్చువల్ విధానంలో ప్రారంభిస్తోంది. రేవా యూనివర్సిటీ డిజిటల్ రంగంలో ఎంత పురోగతి సాధించిందన్నది ఈ కార్యక్రమం చాటి చెప్పనుంది. ఇక యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ పి శ్యామరాజు గారు, అలాగే వైస్ ఛాన్సలర్ డాక్టర్ బాబు, యూనివర్సిటీ డైరెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ఇక రేవా యూనివర్సిటీలోని మొత్తం ఉన్నటువంటి అక్కడ ఆడిటోరియంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో విద్యార్థులు కానివ్వండి ఆన్లైన్ పద్ధతిలో పాల్పంచుకుంటున్నారు. క్యాంపస్ వర్చువల్ టూర్లో కార్యక్రమం ప్రారంభమవుతోంది. దాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈరోజు TV5 మీకు చూపించబోతోంది. మరి యూనివర్సిటీలో అలా ఛాన్సలర్ ఉన్నారు, అలాగే వైస్ ఛాన్సలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. రేవా యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ పి శ్యామరాజు గారు కూడా వారి యొక్క విలువైన సందేశాన్ని అందించబోతున్నారు. పిల్లలకు కానివ్వండి, తల్లిదండ్రులకు కానివ్వండి అన్ని ఆన్లైన్లోనే అడ్మిషన్లు తీసుకుంటూ వారికి ఆన్లైన్ విధానంలోనే అసలు ఆ యూనివర్సిటీ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చాటి చెప్తున్నారు. మొట్టమొదటిసారిగా వారు ఒక శ్రీకారం చుట్టారు. పిల్లల హెల్త్ విషయంలో కూడా ఏ విధంగా కేర్ తీసుకోవాలి, కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అందించడంతో పాటు వారు కార్యరూపంలో చేసి చూపించడానికి ముందుకొచ్చారు. మరి రేవా యూనివర్సిటీలో జరుగుతున్న కార్యక్రమాన్ని ಪ್ರತ್ಯಕ್ಷ ಪ್ರಸಾరం ద్వారా మనం చూసేద్దామా? ಈ ಕೊರತೆ ಇರಬಾರ್ದು, ಅವರಿಗೆ ಅಯ್ಯೋ ಮಕ್ಕಳ ಭವಿಷ್ಯ ಏನಾಗುತ್ತೆ ಅನ್ನೋದು ಹೆದರಿಕೆ ಇರಬಾರ್ದು ಅನ್ನೋ ಉದ್ದೇಶದಿಂದ ಈ ರೀತಿ ಎಲ್ಲ ನಾವು ಇದನ್ನು ಮಾಡ್ತೀವಿ. అనేది చాలా మేము
పండగ వాతావరణంతో స్టార్ట్ చేసేవాళ్ళం. అది ఈ సంవత్సరం కోవిడ్-19 ఉన్న వల్ల చేయలేకుండా పోతున్నాం. అయినా కానీ మన తెలుగు రాష్ట్రాల అంటే పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, మా యూనివర్సిటీ మీద అభిమానం పెట్టుకుని వాళ్ళు అడ్మిషన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకి డిసప్పాయింట్ కాకూడదు. ఆ తర్వాత ఈ ఇనాగరేషన్ అనే ఈ పండుగను ఎలా మిస్ చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఏదైనా వర్చువల్ క్లాసెస్ ఇనాగరేషన్ చేస్తున్నాం. మేము ఇక్కడ క్యాంపస్లో మాత్రం అన్ని రకాల మేము తయారీలో ఉన్నాం. పిల్లలు రావచ్చు, ఏ రకమైన వాళ్ళు ఇబ్బంది పెట్టుకోవాల్సిన పని లేదు. అంటే ఈ సేఫ్టీ, ఈ హెల్త్ సేఫ్టీ అనేది చాలా రకంగా మేము ప్రిపేర్ చేసుకున్నాము. ఇక్కడ మాత్రం ఏ రకమైన తొందర లేదు. కాకపోతే గైడ్ లైన్స్కి వెయిట్ చేస్తున్నాం. యూజీసీ నుంచి కావచ్చు, లేదు గవర్నమెంట్ నుంచి కావచ్చు. వాళ్ళు ఇచ్చిన తక్షణం మేము మాత్రం పిల్లలు రావాలనే ఉద్దేశంతోనే రెడీగా ఉన్నాం మేము రిసీవ్ చేసుకోవడానికి. మా క్యాంపస్ దీని క్యాంపస్ ఇక్కడ హాస్పిటల్ ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి హాస్టల్లో కూడా మేము అన్ని రకాల ప్రిపేర్నెస్తో ఉన్నాం కాబట్టి పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఏ రకమైన ఆటంకాన్ని గురి కాకుండా మీరు ధారాళంగా మా క్యాంపస్కి రావచ్చు. కాకపోతే కొన్ని ప్రోటోకాల్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి అదంతా మీరు చేసుకుని వచ్చితే మేము రెడీగా ఉన్నాం రిసీవ్ చేసుకోవడానికి. నేను ఏమైనా కానివ్వండి, ఈ వర్చువల్ ఇనాగరేషన్ ద్వారా కూడా పిల్లలకి అందరికీ మంచి కావాలని, వాళ్ళ ఆరోగ్యం కావచ్చు, వాళ్ళ ఎడ్యుకేషన్ కావచ్చు, అన్నీ కూడా మంచిగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాం. ಪ್ರತಿ ವರ್ಷ ನಾವು ಹೊಸ ಕೋರ್ಸ್ನ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡೋಕ್ಕೆ ಇನಾಗರೇಷನ್ ಮಾಡ್ತೀವಿ. ಈ ಸಲ ಕೋವಿಡ್-19 ಅದು ಆಗ್ತಿಲ್ಲ. ಆದರೂ ಕೂಡ ನಾವು ಈ ಸೆಪ್ಟೆಂಬರ್ 2ನೇ ತಾರೀಕು ಕ್ಲಾಸಸ್ ಆನ್ಲೈನ್ ಕ್ಲಾಸ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡೋದ್ರಿಂದ ಈ ಇನಾಗರೇಷನ್ ಅನ್ನೋದನ್ನು ಮಿಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು ಬೇಡ ಮಕ್ಕಳ ಉದ್ದೇಶದಿಂದ ಇವತ್ತು ನಾವು ವರ್ಚುವಲ್ ಇನಾಗರೇಷನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಇದು ಮಾಡೋ ಉದ್ದೇಶ ಏನಂತಂದರೆ ಈ ಮಕ್ಕಳಿಗೆ ಮತ್ತು ಅವ್ರ ಪೋಷಕರಿಗೆ ಗೊತ್ತಾಗಲಿ ಇಲ್ಲಿ ಏನು ಫೆಸಿಲಿಟೀಸ್ ಇದೆ, ನಾವು ಯಾವ ರೀತಿ ಪ್ರಿಪೇರ್ಡ್ ಆಗಿದ್ದೀವಿ, ಇದರ ಇಲ್ಲಿ ಯಾರು ನಮ್ಮ ಸಿಬ್ಬಂದಿ ಬಗ್ಗೆ ಇರಲಿ, ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ I request all the students to raise wherever they are as we show our respect towards Reva anthem. Thank you. I would now request our Vice Chancellor, Reva University, Dr. K. Mallikarjuna Babu, to welcome our new entrants to Reva family.
ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ರೇವಾ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ ಪರವಾಗಿ 2020 ಬ್ಯಾಚಿನ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಮತ್ತು ಅವರ ಪೋಷಕರಿಗೆ ನನ್ನ హృత్పూర్వక ವಂದನೆಗಳು. రేవా విశ్వవిద్యాలయం తరపున 2020 బ్యాచ్ యొక్క విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు నా హృదయపూర్వక స్వాగతం. On behalf of Reva University, which is known as a temple of learning, I extend a hearty welcome to the 2020 batch students and their parents to the virtual inauguration of classes today. Good evening to all of you. I take the pleasure in welcoming our visionary and inspirational leader and our beloved Chancellor of the University, Dr. P. Shamaraju sir, to the virtual inauguration program. Welcome you, sir. I extend my welcome to all my distinguished colleagues in the university, the staff, students, alumni, invitees, press and media, to the virtual inauguration of non-engineering UG programs for the academic year 2021 in our 7 schools, namely Applied Sciences, Arts and Humanities, Computer Science and Applications, Commerce, Management Studies, Legal Studies, and Performing Arts. Once again, I welcome all the children who have taken the admission into various programs offered by these schools. I take this opportunity to thank all the students for having chosen Reva as their educational destination. Despite of the pandemic situation, we have an overwhelming response for admissions to all the programs offered by the university. Thank you all for reposing confidence in Reva. Be it governance, academics, research, co-currics, extracurrics, or outreach activities. Name any one of them. Reva has proved itself, its uniqueness by bagging several achievements and awards and accolades to its credit within a short span of time. Friends, the saga continues. One message to the students. Dear students, education is a process of transformation. The kind of transformation which we are looking at Reva, a student transformation from your journey as a learner to become a breadwinner to the family, a earner. And your learning, particularly, mind you, the self-learning aspect which comes into play, your learning depends on your aptitude, ability, and attitude towards your learning. Trust me, at Reva, we are committed to make your learning experience a memorable one and cherishable one in the years to come. Before signing off, I urge the parents, my humble request to the parents to join the team Reva for together shaping the careers of the young aspirants to realize their dreams and help in building a better nation and a strong nation, Mother India. Jai Hind, Jai Karnataka. Thank you one and all. Thank you, sir. I'm sure your words have indeed enlightened the gathering. Reva has always been digital in all its domain of functioning, be it contactless admissions, virtual counseling, digital boards, or tab-based assessments, and now a completely geared learning system. This year beginning will have students receive their e-handbooks prior to their official IDs to the class commencement,
May I request our dear Chancellor, sir, to release the e-handbooks on these courses today. ಏನಡೆ For the first time ever, our foundation and immersion programs went online. We had assured you of your certificate of participation for those who attended the programs. May I request Chancellor Sir to release these e-certificates of all the immersion programs held as of date. Thank you. He hardly needs any introduction. The man with distinct vision and illuminating ideas is an inspiration to all of us. We admire your spirit and dedication, sir. With great humility, I request our Honorable Chancellor to kindly address the gathering and inaugurate the new year ahead. 9-4 ರೇವಾ ಯೂನಿವರ್ಸಿಟಿಯಲ್ಲಿ ಅಡ್ಮಿಷನ್ ತಗೊಂಡಿರೋ ಮಕ್ಕಳಿಗೆ ಹಾಂ ಸರ್ ಕೊಡಿ ಮತ್ತು ಅವರ ಪೋಷಕರಿಗೆ హృదయపూర్వక నమస్కార. రేవా యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి శుభ సాయంకాలం. The students who have taken admission here and their parents, good evening to all. Once again I welcome to the Reva University, which is a temple of learning. Every year we used to have the inauguration for new classes in a festival way, but this year we are missing that. But in Reva, nothing can stop us. Here, for the benefit of the students and parents, we have decided to have virtual inauguration. This is always the uniqueness of Reva. I am sure all of you will enjoy this, and I have to tell this, we are ready to receive the students in campus. Total preparedness is in place, but we are waiting for the guidelines from the government, from UGC. As soon as these things are eased out, definitely we will welcome our new students with great enthusiasm. All my staff are waiting eagerly to receive you all. We always enjoy in the campus with the students, but that we are missing. But that will not, but it will not stop the education. That's why we decided to go ahead, and already we have decided to have the classes started from September 2nd. It will continue, and admission process for engineering anyway it is going on. I am sure you will enjoy even online classes, because the blended education is the
future. Even in new education policy, what government decided, I think most of you might have read this, and these things also there. And self-learning is also important in life. I think now these things will play a major role. How to handle online classes, also you people are learning. And in this, our people are well versed this, and they are experts. Our teachers are experts in this, and that you can listen from your seniors. And anyway, I have orientation slides, few of them, that I will continue after 10-15 minutes. Please stay with us, and you will enjoy those things. Thank you very much. Thank you, sir. You remain an inspiration to all of us. Mentoring is a hallmark of REVA, and in this, peer group mentoring has always been dear to us. We have a few testimonials from senior students welcoming you juniors to campus, and also a few of your current students who begin their journey today, sharing their thoughts with you. Hello everyone, this is Ramya, the alumni of REVA University of the batch 2019-2020. For some students, college is just a college. You attend classes, graduate, and then move to your adult life. I don't think many students have even thought about how impact the college has done in their life. But I have, and I can honestly say that I would not be here today if I wasn't at REVA University. Thanks for opening doors of the success and the opportunity that leads to my career that has been really successful. At REVA University, I got to spread my wings and become the best version in the campus, and those moments are really memorable. And I would like to extend a warm welcome to every person present over here. I would like to extend a warm gratitude to all for giving me this opportunity to welcome all the freshers to the REVA University family. Once again, I would like to thank our respected Honorable Chancellor Sir, our Vice Chancellor Sir, and also the HOD, the Director of my department, MBA department, that is Ms. Shubhama. Thank you so much, ma'am, for giving me such opportunity and support. For that's the reason today I'm here, and with all your support and you being my mentor, I have learned a lot which will be applicable in my life from now on. Thank you. Hi everyone, I am Deepa Kaur, student of BCom Honors in REVA University. Let me tell you why I chose BCom Honors from REVA University. REVA University is one among the topmost universities which provides structured program for students and in-depth details related to commerce and management studies. The faculties in REVA University are excellent in teaching and student-friendly. Now let me give you some highlight about our immersion program called Has the Genesis, conducted by REVA University School of Commerce and Management Studies. This program helped us to understand program objective, academic framework, and career opportunity. Thus, I would like to thank all the staff members and teaching faculties of REVA University for giving me this wonderful opportunity. Thank you. Good morning, my name is K.S. Neha Reddy. I have taken triple honours program in political science, economics and journalism at REVA University. I would like to take this opportunity to express my heartfelt gratitude to the Chancellor, Vice Chancellor and Head of Humanities Department for giving me this opportunity to speak. University is an exciting phase of life. In a way, it marks the beginning of our responsibility, independence and honing one's mind further. As we all know, REVA University has a beautiful campus environment with excellent facilities to experience holistic learning. I'm sure all the students have stepped into this university to begin a new phase of life full of aspirations, high hopes and unique ideas to reach greater heights. And I'm confident that our ambitions will be accomplished with the successful guidance by our knowledgeable and learned professors. The BA Immersion programs already stands to prove the exceptional dedication of the REVA faculty. On behalf of the new students, I would like to say that we are extremely proud and happy to be a part of the REVA family. I would like to end by saying that I hope in these 3 years we make irreplaceable memories and experiences together. Thank you.
కరోనా నేపథ్యంలో విద్యార్థులకు పూర్తి స్థాయి భద్రత కల్పించేలా రవాణా, హాస్టల్స్, క్లాస్ రూమ్స్ లాంటి అన్ని అంశాల్లో కూడా జాగ్రత్తలు తీసుకున్నాకే క్యాంపస్ను ఓపెన్ చేస్తామని ఛాన్సలర్ డాక్టర్ పి శ్యామరాజ్ గారు తెలిపారు. క్యాంపస్ ప్రాంగణంలో విద్యార్థులు లేని లోటును తనతో పాటు అధ్యాపకులందరూ అనుభవిస్తున్నారని చెప్పారు. యూనివర్సిటీలో ప్రతి విద్యార్థిని చదువులో తీర్చిదిద్దుతూనే ఇతర అన్ని రంగాల్లో కూడా తగిన ప్రోత్సాహం అందించి వారిలో నైపుణ్యం పెంపొందించేలా కృషి చేస్తామని తల్లిదండ్రులకు డాక్టర్ శ్యామరాజు గారు భరోసా కల్పించారు. బెంగళూరులో అత్యంత సువిశాలమైనటువంటి వాతావరణంలో కొలువుదీరినటువంటి రేవా యూనివర్సిటీ ఈరోజు నాన్ ఇంజనీరింగ్ విద్యార్థులకు వర్చువల్ ఇనాగ్రేషన్ కార్యక్రమం ఎంతో అట్టహాసంగా చేపట్టింది. మరి ఎప్పుడు డాక్టర్ పి శ్యామరాజు గారు తరచుగా చెప్తూ ఉంటారు, విద్యాలయాలే దేవాలయాలు అని. మరి ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా నాణ్యమైన విద్యను అందించడంలో రేవా యూనివర్సిటీ ఎప్పుడూ కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు, రాజీ పడదు అని చెప్పుకొచ్చారు. ఇదండి ఇవాల్టి స్టడీ టైం. కీప్ వాచింగ్ TV5.